హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే బెంగాలీ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో నేను చూపించబోతున్నా. ఒక 4-5 ఆలు అయితే తీసుకున్నా, కట్ చేసేటప్పుడు చూపించలేదండి. తర్వాత 2 ఆనియన్స్ అయితే సన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా, 2-3 పచ్చిమిర్చి, 4 టమాటాలు అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ కొంచెం వీడియో తీయడానికి పొద్దున్నే టైం కుదరలా. అవి ఫ్రై చేస్తున్నాయి. మా వారు ఆలు అయితే ఫ్రై చేసి పక్కకు తీసుకున్నారు. కొంచెం ఆలు ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫిష్ కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాం. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కరివేపాకు కూడా వేసి చూడండి. ఫిష్ కొంచెం లైట్గా వేయించుకొని పక్కకు తీసుకున్నాం. ఫ్రిడ్జ్లో తీయడం వల్ల నాకు కొంచెం విరిగినట్టు అయినాయి ముక్కలు వేయించేటప్పుడు. ఆనియన్స్, పసుపు, సాల్ట్ వేసి బాగా డీప్ ఫ్రై చేసేసుకొని 4 టమాటోలు అయితే పక్కకు పెట్టుకున్నాం. ఆ టమాటోలు పేస్ట్ చేసుకున్నాం. తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొంచెం మిర్చి పౌడరు, ఇంకా మసాలా పొడి అన్నీ కూడా వేసేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని, ఆనియన్స్ గుర్తుపెట్టుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేయాలి. మనం ఫస్ట్ వేసామంటే మాడిపోతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్. తర్వాత టమాటో పేస్ట్ కూడా ప్యూరీగా చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రై చేసుకొని ఏవైతే పక్కకు పెట్టుకున్నా ఆలు అయితే ఇందులో వేసేసుకోవాలి. గుంటూరు స్టైల్లో చాలా బాగుంటుంది. అంటే బెంగాలీ స్టైల్లో మర్చిపోయింది, బెంగాలీ స్టైల్లో. అప్పుడు ఆలు ఉడికేదానికి నేను కొంచెం వాటర్ అయితే పోసాను, 1 గ్లాస్ వాటర్. ఆలు ఉడికిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఈ ఫిష్ అయితే అందులో వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాం, లాస్ట్లో వేసుకోవాలి దించే ముందు. కొత్తిమీర వేసేసుకుంటే బెంగాలీ స్టైల్లో ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. బెంగాలీ వాళ్ళు ఫిష్ కర్రీలో ఆలు లేకుండా అస్సలు వండుకోరు.